గదిలో ఒక మ్యాప్ పెట్టుకోవాలండి. చాలామందికి పేరెంట్స్కి నేను మీ ఛానల్ ద్వారా చెప్పే పాయింట్ ఏంటంటే, మ్యాప్ రీడింగ్ ఈజ్ బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్ ఇన్ బిట్వీన్ స్టడీస్. చదువు బోర్ కొట్టగానే మ్యాప్ దగ్గరికి వెళ్ళు. ఇది తూర్పు, ఇక్కడ బంగాళాఖాతం ఉంది, ఇక్కడ బంగాళాఖాతం ఉంటే ఢిల్లీ ఎక్కడుంది, ఇక్కడుంది. శ్రీలంక ఎక్కడుంది, ఇక్కడుంది. న్యూయార్క్ ఎక్కడుంది, ఇక్కడుంది. న్యూజిలాండ్ ఎక్కడుంది, ఇక్కడుంది. వెస్టిండీస్ ఎక్కడుంది, ఇక్కడుంది. జపాన్ ఎక్కడుంది, ఇక్కడ చూడండి. నేను చెప్పినవన్నీ కరెక్టే. మ్యాప్ రీడింగ్ వల్ల ఇది వస్తుందండి. అది బెస్ట్ రిలాక్సేషన్. మళ్ళీ చదువుకో. ఇదంతా జనరల్ ప్లస్ ఐస్కి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ కమింగ్ టు నోస్. మురికాల పక్కన కూర్చొని మీరు చదవగలరా? ఎప్పుడన్నా మంచి దరిద్రమైన వాసన వస్తుంటే చదవలేము. కార్టెక్స్ అని ఉంటుందండి. కార్టెక్స్ కాన్సన్ట్రేషన్కి చాలా మంచి పాయింట్. ఇది దానికి మంచి స్మెల్ కావాలండి. నీకు ఎప్పుడైతే చెడు స్మెల్ కాన్సన్ట్రేషన్ పెంచలేదో, మంచి స్మెల్ కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. సో ఎప్పుడన్నా సరే చదువుకోబోయే ముందు ఒక అగరత్తి వెలిగించు. ఇక్కడ చూడండి, గంధం ఉంటుంది. నేను రాసుకునేటప్పుడు ఇలా రాస్తాను కాబట్టి గంధం వాసన కరెక్ట్గా తడుతుంది. దీస్ ఆర్ ఆల్ ది సింపుల్ టెక్నిక్స్ విచ్ విల్ డెవలప్ యువర్ కాన్సన్ట్రేషన్. నోస్కి సంబంధించింది ఇన్సెన్స్ స్టిక్స్, ప్లస్ స్కిన్కి సంబంధించింది గంధం వాసన రావడం. చెవులకి సంబంధించినంత వరకు వీలైతే దూది పెట్టుకొని చదువుకోమంటాం, బయట సౌండ్స్ ఏం లేకుండా. పొద్దున లేవగానే చాలామంది పిల్లలు అమ్మే కాఫీ, అమ్మే పాలు అని మాదాకాలం తల్లి లెవెల్లో అలా ఉండకూడదు. ఫస్ట్ లేవగానే బ్రష్ చేసుకుంటూ వెంటనే టేప్ రికార్డర్ నొక్కాలి. ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసర్దుల కర్తవ్యం దైవమాహిని. అలా వస్తున్నప్పుడల్లా బ్రష్ చేసుకొని స్నానం చేసి అందరినీ విష్ చేసి ఇంట్లో వాళ్ళని తమ్ముడు బిగ్గు మీద ముద్దు పెట్టుకొని అలా స్టార్ట్ చేస్తే డే అంతా బాగుంటుంది. చెవులకి సంబంధించింది ఇది. చెవులు, ముక్కు, కళ్ళు, నోరు. చదువుకుంటున్నప్పుడు నోట్లో ఒక లవంగం పెట్టుకో. నీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా బయటికి వెళ్ళిందా కానీ అది తీసుకొని కొరికి మళ్ళీ బుక్కను పెట్టేసి. ఆ నోరు కొంచెం మండుతుంది కదా, ఫస్ట్ 10 days మాత్రం ఎక్కువ పిప్పి అయిపోతుంది లవంగం. 10 days తర్వాత ఐ కెన్ అష్యూర్ యూ లవంగం అలాగే ఉంటుందండి. నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి పోవటం లేదని లవంగం నిరూపిస్తుంది. నోరు, చర్మం, ముక్కు, చెవులు, కళ్ళు, ఇలా పంచజ్ఞానేంద్రియాన్ని కాన్సన్ట్రేట్ చేయి. చదువుకోబోయే ముందు 2 minutes పుస్తకం ముందు నిలబడి ప్రార్థన చేయి. నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే వద్దు, ప్రార్థన చేయి. ప్రార్థన ఈజ్ నథింగ్ టు డూ విత్ గాడ్. ఎథీస్ట్ అవ్వచ్చు, థీస్ట్ అవ్వచ్చు. అలా ప్రార్థన చేయటం వల్ల నీకు విధమైన ఒక శానిటీ వస్తుంది. సడన్గా వెళ్ళిపోతుంది నీ మూడ్, కాన్సన్ట్రేషన్. గురువుగారు, ఉన్నది ఒకటే జిందగీలో మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు కాన్సన్ట్రేషన్ గురించి. ఇందాక చెప్పారు మీరు పేరెంట్స్ ఎలా ఉండాలి, ఆ రూమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అని మీరు చెప్పారు. అయితే కొంతమంది పిల్లల్లో కూడా కొన్ని లోపాలు అనేవి ఉంటాయి, ఓన్లీ చదువుకు సంబంధించినవి. సో అవి ఏంటండి? ఫస్ట్, పిల్లల్లో డెఫిషియన్సీ ఇంటెలిజెన్స్ సరిగ్గా లేకపోవటం. ఇది తప్పేం కాదండి. ప్రతి పిల్లవాడికి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, 2 brains ఉంటాయి. ఈ థియరీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు, మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఓకే. రైట్ బ్రెయిన్ ఉన్న పిల్లోళ్ళు మ్యాథమెటిక్స్ బాగుంటారు, మేనేజ్మెంట్ అకౌంటెన్సీ బాగుంటారు, డెసిషన్ మేకింగ్ బాగుంటారు, ఇంటెలిజెన్స్ బాగుంటుంది. ఇది రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ బాగున్న వాళ్ళకి ఎక్కువ లిటరేచరు, ఫిలాసఫీ, లాయర్స్, ఎక్కువ మెమరీ ఎక్కువ ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, మా ఫాదర్ కూడా ఇదే తప్పు చేశాడు. డాక్టర్ అవ్వాలి ఇంట్లో అని చెప్పి నన్ను తీసుకెళ్ళి బైపీసీలో జాయిన్ చేశాడు. ఆ జువాలజీ అంత బోర్ సబ్జెక్ట్ నాకు ఎప్పుడు, బికాజ్ మైన్ ఈజ్ రైట్ బ్రెయిన్, మ్యాథమెటికల్ బ్రెయిన్. లక్కీగా మళ్ళీ బీకామ్కి వచ్చాను. లక్కీగా సీఏ కూడా మ్యాథమెటిక్స్. కాబట్టి ముందు పేరెంట్స్కి మీ పిల్లోడు ఏ బ్రెయిన్ ఓరియంటెడ్ అనేది కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. హైదరాబాద్లో కూడా 2-3 ఉన్నాయి. 5 నిమిషాలు చెప్పేస్తారు వాడి రైట్ బ్రెయిన్. మీకే తెలిసిపోతుందండి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్, ఇంటెలిజెంటా ఇండస్ట్రియస్సా తెలిసిపోతుంది. దీన్ని ఇంటెలిజెన్స్ అంటారండి.